ఐపీఎల్ సీజన్. ఇది ఐపీఎల్ సీజన్ అనుకంటే రికార్డ్ బ్రేకింగ్ సీజన్ అంటే మర్చిపోయాను. ఎందుకంటే 2026 మొత్తం భారతతో ఆడుకుంటారు. నిన్న జరిగిన మ్యాచ్ లా 986 రన్లు అంటే జస్ట్ 14 రన్ల దూరంతో 1000 రన్లు దాకా నడిపోయింది. అంటే సీజన్ లా ఫస్ట్ ఐపీఎల్ సీజన్ ఫస్ట్ టైం ఇన్ని రన్లు అంటే ఒక్కొక్క రోజు 2 మ్యాచ్ల్లో నమోదు అవడం. సెకండ్ వచ్చేసి మన ఎస్ఆర్ఎస్ గురించి అందరూ ఏమంటారంటే ఎస్ఆర్ దగ్గర బ్యాటింగ్ ఉన్నది ఎన్ని రన్లు ఇస్తుందో ఎన్ని రన్లు కొడుతూ అన్ని రన్లు ఇస్తుంది అంటున్నారు. కానీ అంటే ఈ సీజన్ లో ఫస్ట్ ఈ 7 సార్లు టాస్ ఓడిపోయి ఏమంటారు స్కోర్ ని డిఫెండ్ చేస్తుంది. నెక్స్ట్ మన ప్లాట్ఫామ్స్ ఇచ్చింది టాస్ చేసారు, బాలింగ్ తీసుకున్నారు, స్కోర్ ని 228 స్కోర్ ని చేంజ్ చేసి అంటే మన దగ్గర బాలింగ్ తో పాటు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని ఉన్నాయి. కొంచెం మిస్కేస్ అయినాయి కావచ్చు, పర్లేదు, కొంచెం నేర్చుకుంటారు ఎందుకంటే అందరు కొత్త ప్లేయర్ ఉన్నారు. నెక్స్ట్ వచ్చి ఆరెంజ్ క్యాప్ ఎట్లా అంటే జంప్ చేస్తున్నా అటు ఇటు. ఫస్ట్ అభిషేక్ శర్మ దగ్గర ఉండే విరాట్ కోహ్లీ దొరికింది, ఆ తర్వాత కేఎల్ దొరికింది, దొరికింది, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ అభిషేక్ శర్మ దగ్గరికి వచ్చింది. అంటే అటు తిరిగి మళ్ళీ అభిషేక్ శర్మ దగ్గరికి వచ్చింది. కలిసి ఈ సీజన్ లో కావచ్చు ఆరెంజ్ క్యాప్ కోసం ఫైటింగ్ చేస్తాడు. ఇంకోటి సెంచరీలో 2024 తర్వాత ఇప్పుడు అనుకుంటా సెంచరీలు గట్టిగా అవుతున్నాయి. ఆల్రెడీ హాఫ్ సీజన్ అయిపోయింది, 7 సెంచరీలు అయినాయి. మన సంచాంశ 2 కొట్టిండు, సూర్యవంశీ 2 సెంచరీలు తీసిండు, మన ఒకటి అభిషేక్ శర్మ ఒకటి, కేఎల్ రాహుల్ ఒకటి, తిలక్ వర్మ ఒకటి. అంటే 7 సెంచరీలు మన ఇండియన్స్ నుంచి అయినాయి. ఇంకో సెంచరీ అదే ఈ రాయల్స్ 7 సెంచరీలు అయినాయి. 2024 లో మొత్తం 14 సెంచరీలు అయినాయి. అంటే హాఫ్ సీజన్ అయింది 2026. సీజన్ అయిపోయే వరకు అంటే నాకు తెలిసి 14 కంటే ఎక్కువ ఉండొచ్చు. ఎందుకంటే ఈసారి బాలకు బాగా అంటే ఇబ్బంది. బాలర్ నాకు ఏం అర్థమవుతుంది, ప్రతి ఒక్కళ్ళు గట్టిగా అంటే అలా రన్ రేటు 10+ ఉంటుంది. వాళ్ళు అంటే టీం 4 బాల్ సెట్ చేసుకున్న, 5 సెట్ చేసిన, 6 సెట్ చేసిన 10+ అంటే టీం మొత్తంలో ఒక్కోళ్ళే కొంచెం మంచిగా ఇస్తారు. అంతకు మించి ఘోరంగా అవుతున్నది. ఎందుకంటే ఇక రావడానికి ఎట్లయితే తెలియదు అయిపోలేదు. మరి బౌలర్లకు బాగా టఫ్ అవుతున్నది. ఫస్ట్ బ్యాటింగ్ చేసినా గెలిచమన్న నమ్మకం లేదు, సెకండ్ బ్యాటింగ్ చేసినా చేసింగ్ చేసి గెలిచమన్న నమ్మకం లేకుండా అయిపోయింది. ఎందుకంటే బౌలర్ మీద డిపెండ్ అయిపోయింది మ్యాచ్ అంతా. బౌలర్ మీద డిపెండ్ అయింది మ్యాచ్. బ్యాటింగ్ ఎంత అనుకుంటాను బౌలర్ ఈజీ చిత్తూరు అయిపోయి టక్ అయిపోతున్న స్కోర్ అంతా. నిన్న ఎస్ఆర్ఎస్ మ్యాచ్ చూసినప్పుడు అంటే నా 2 డేస్ తర్వాత నేను రూమ్ లో చూసిన, ఫస్ట్ వైభవ్ సూర్యవంశీ ఆడుతున్న సేపు అయితే నాకు ఇట్లా ఇల్లు కొట్టుకున్నాయి. అమ్మాయి ఇంత కొడుతారు. కానీ 15 ఓవర్ల తర్వాత మనోళ్ళు మస్తు అంటే మస్తు మంచి బౌలింగ్ చేసి 44 రన్స్ వచ్చారు. అంటే 44 రన్స్ ఇచ్చి మొత్తం మ్యాచ్ ని ఒక సైడ్ తీసుకొచ్చారు. లేకుంటే 250 అవుతున్న స్కోరు. అయినా మనల్ని కొడతాను ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే ఇంకా అంటే మ్యాచ్ 9 బాల్ మిగిలినాయి. అప్పటికే 220 కొట్టేసారు. ఇంకొక 15 రన్లు కొట్టగానే మనల్ని కన్ఫర్మ్ కొట్టేస్తుంది. ఎందుకంటే క్లాస్ అని ఫిక్స్ అయ్యండి, నేను నేషనల్ కొట్టా అని చెప్పి స్లోనే ఆడుతున్నాడు. స్లో ఆడుతున్నాడు. క్లాస్ సపోర్ట్ నితీష్ కుమార్ రెడ్డి గట్టిగా ఆడిండు. చూడు మన ఐపీఎల్ టీం మన సన్ రైజ్ టీం ఎట్లుందంటే ఒక్కడు లేకుంటే ఒక్కడు, నువ్వు పోతావా నేను వస్తాను, నేను పోతే నేను వస్తానట్టు గట్టిగా ఫిక్స్ అయిపోయినారు. మళ్ళీ ఆరెంజ్ క్యాప్ గురించి కొట్లాడుతారు. మన 3 కొట్లాడుతారు. ఒకటి క్లాస్ ఏనో అభిషేక్ శర్మ, మన ఇషాన్ కిషన్, 3 తమిళనాడుతురు ఆరెంజ్ క్యాప్ కోసం. మన ఇప్పుడు పర్పుల్ క్యాప్ కూడా ఆల్మోస్ట్ మన దగ్గర ఉన్నది. ఎందుకంటే ఈ శర్మ ఇంకా 14 వికెట్లు వేసాడు. కొంచెం అది రన్ పరంగా అతను సెకండ్ ప్లేస్ ఉన్నాడు. కానీ లేకుంటే పర్పుల్ కూడా మన దగ్గర ఉన్నట్టే. చూద్దాం నెక్స్ట్ మ్యాచ్ ఎస్ఆర్ఎన్ అవుతుందో. మరి ఈ వీడియోకి సంబంధించి ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.